దేవుని నామమున అందరికీ వందనాలండి. అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అండి. మూడో మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనం చదవండి. లేదా నేను చదువుతాను. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరి క్లోపా భార్య అయినటువంటి మరియయు మగ్దలైన మరియయు యేసు శిలువ యొద్ద నిల్చుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చునుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేది. ఈ చదవని లేఖన భాగం గురించి చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధమైన తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. ఇటు రీతిగా నా తండ్రి ఈ 2026 సంవత్సరం అయినా మమ్మల్ని సజీవులుగా కాపాడి, మరి యొక్క పర్యాయం నా తండ్రి ఈ సంవత్సరంలో సజీవులుగా నిలబడి, సజీవుడైన దేవుడు మీరు మా కోసం ఈ దినాన్న తండ్రి శిలువ యాగం చేసినటువంటి ఈ రోజును నాయన జ్ఞాపకం చేసుకొని, ఆ శిలువ మీద మీరు పలికిన 7 మాటల్లో మూడో మాటగా నా తండ్రి ఈ మాట ధ్యానిస్తుండగా, బలహీనుడను అయోగ్యుడైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని మీ శిలువ చాటుని బరువుపరుచుకొని, కొద్ది సమయం అందరికి అర్థమయ్యే మాటలు మీరే మాట్లాడి మీ నామను మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి నామమును అడిగి స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ ఏం కనబడుతుందంటే బాధ్యత కనబడుతుందండి. ఎట్లా అంటే 26లో చూస్తే, యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిల్చుండి చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. ఈ శిలువ మాటలు మీ అందరికీ తెలిసిన మాటలేనండి. ఇదేం కొత్త కాదు. ఈరోజు ప్రతి సంవత్సరం మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ప్రతి ఆదివారం కూడా మనం శిలువను గురించి ధ్యానం చేస్తూ ఉంటాం. ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఈ పలికినటువంటి 7 మాటల ప్రకారంగా మనం జీవిస్తున్నామా లేదా మొట్టమొదట పరీక్ష చేసుకోవాలి. మొదటి మాటగా యేసుక్రీస్తు వారు క్షమించారు. రెండో మాటగా దొంగను తన రాజ్యంలో చేర్చుకున్నారు. మూడో మాటగా ఇప్పుడు ఆయన కొన్ని గంటల్లో చనిపోతారు. అంటే ఆల్రెడీ ఇప్పుడు చనిపోయారు, మరలా రాబోతున్నారు. ఇప్పుడు ఏంటంటే మనం ఈ రోజు జ్ఞాపకం చేసుకుని ఆ 7 మాటలను, ఆ యేసుక్రీస్తు వారి యొక్క అనుభవాలను మనం ధ్యానం చేసుకుంటూ మనం ఆ రీతిగా ఉన్నామని పరీక్షించుకుంటాం. తల్లిని చూసేమో, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని చెప్పేసి శిష్యుడికేమో తల్లిని అప్పగించాడు. తల్లికేమో శిష్యుడిని అప్పగించినట్టుగా చూస్తున్నాం ఇక్కడ. అయితే ఇటు బాధ్యత మనం కలిగి ఉన్నాం లేదని కొన్ని మాటలు మనం ఈ బైబిల్ గ్రంథం నుంచి చూద్దామండి. మొట్టమొదటిగా ఇందులోనే ఉంటుంది, మత్తయి సువార్తలో కూడా ఉంటుందండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం. క్షమించండి, మత్తయి సువార్త 27 అండి. 27 40 నుంచి 42 వరకు 2 మాటలు. దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడ, నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగుమని పలికెను. చాలండి. ఎందుకు ఈ మాట చదువుకున్నామంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉండి ఈ మాట పలికాడండి? శిలువ మీద ఉండి పలికాడు. శిలువ మీద ఉండి పలకటం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే అన్ని గంటల సమయం దేవుడు ఆ శిలువ మీద వ్రేలాడుతూ ఆ సిచ్యువేషన్లో కూడా ఇటువంటి మాట పలకటం అంటే అది మనం చాలా ఆలోచించవలసిన విషయం.
అంటే ఇప్పుడు చదవబడిన మాట ఏంటంటే వారు అపహసిస్తున్నారు అక్కడ. వారు అపహసిస్తున్నారు కాబట్టి ఆ అపహసించేటువంటి సిచ్యువేషన్లో ఉన్న దేవుడు ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో ఆ శిలువ మీద ఉండి తన బాధ్యతను గూర్చి గుర్తు చేస్తున్నాడు శిష్యుడికి, యోహాను గారికి. అంటే తర్వాత యేసుక్రీస్తు వారు లోకాన్ని వదిలి వెళ్ళిపోతారు కాబట్టి ఆ జరుగుతున్న శిలువ కార్యం అంతా కూడా ఆ తల్లి అక్కడ చూస్తా ఉంది ఆల్రెడీ. ఆ అధ్యాయం అంతా మీరు చూడొచ్చు. లోకాసు వార్త 19, అది యోహాను సువార్త 19 అధ్యాయం మొదటి నుంచి చూస్తే అక్కడ యేసుక్రీస్తు వారిని తీసుకొచ్చి ఊదారంగ వస్త్రం తొడిగించి యూదుల రాజా నీకు శుభమని చెప్పి అరచేతులతో కొట్టి ఇట్లా అపహసిస్తూ ఇదంతా జరుగుతూ ఉంది, చూస్తున్నారు. అందరికీ తెలుసు, మనందరికీ తెలుసండి ఈ విషయం. అయితే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఆయన చెప్పారు, లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు, తిరిగి రాబోతూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా మనం ఏం చేస్తున్నామండి, ఇలా సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. గుడ్ ఫ్రైడే మరలా వస్తుంది, మరలా ధ్యానం చేస్తాం. అయితే ఆ యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి అనుభవంలో మనం ఉన్నామా లేదా పరీక్షించుకోవాలి మొట్టమొదటిగా. తర్వాత ఇంకొక మాట చూద్దామండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 15 వచనం ఒకటి చదవండి. హెబ్రీ పత్రిక 2:15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలేవాడాయన. చాలండి. ఈ కార్యం చేయటానికే యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని చేత పంపబడ్డారు. వాస్తవంగా మనకు అర్హత లేదు కాబట్టి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని పంపించవలసి వచ్చింది. వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు తండ్రి చెప్పిన రీతిగానే చేస్తూ వచ్చారు. 2 మాటలు ఆల్రెడీ మనం విన్నాం. 2 మాటల్లో దేవుడు ఎంతటి మరి ఆ శిలువ మీద ఉండి మొట్టమొదటి మాట క్షమించాడు, రెండో మాట దొంగను పరదేశంలో చేర్చుకున్నాడు, మూడో మాటగా తల్లి యొక్క బాధ్యతను గుర్తు చేస్తున్నాడు. ఇంకా కొన్ని మాటలు మనం చూస్తే మొట్టమొదటిగా తల్లికి దేవుడు ఇచ్చినటువంటి ఫస్ట్ ప్రిఫరెన్స్. నిర్గమాకాండం చూద్దాం, 20వ అధ్యాయము. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం ఉంటుంది చూడండి అక్కడ. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశం నీవు దీర్ఘాయుష్మంతుడు అగనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. చాలండి. మొట్టమొదటి ఆజ్ఞ ఏమి ఇచ్చారు నిర్గమాకాండంలో? నీ తండ్రిని తల్లిని సన్మానించాలి. అది కూడా నువ్వు ఎట్లా సన్మానిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావని చెప్పేసి అక్కడ తెలియపరచబడింది. ఈ చదవబడిన ఈ వాక్య ప్రకారంగా మనం సన్మానిస్తున్నామా లేదా మొట్టమొదట పరీక్ష చేసుకోవాలి. నేనైనా కానివ్వండి, ఇక్కడ చేరిన మన అందరం కూడా, అంటే మనం నీతిమంతులం అని కాదు, కానీ రోమాపత్రికలో దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు ఏమని, మనమందరము కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేనటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగిందనమాట. కనుక మనం ఎంతటి బలహీనలో మనకు తెలుసు. కానీ ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే అంతటి సిలువ భారాన్ని మోస్తూ కూడా బాధ్యతను గుర్తు చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు తల్లి పట్ల కుమారులుగా మనం ఎటువంటి బాధ్యత కలిగి ఉన్నాము ఒకసారి ఆలోచించుకోవాలండి. అదే రీతిగా మనం క్షేమంగా ఉండాలంటే కూడా కొన్ని మాటలు చూడాలి. అది ఎక్కడంటే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తండ్రిని నీ తల్లిని అక్కడ కూడా అదే మాటలు తెలియపరుస్తూ వచ్చాడు. నిర్గమాకాండంలోనేమో దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఏం చేయాలి తెలియపరుస్తూ వచ్చారు. ద్వితీయోపదేశ కాండంలో క్షేమంగా ఉండాలంటే తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలో కూడా తెలియపరుస్తూ వచ్చారు. ఈరోజు మనము
అటువంటి బాధ్యత కలిగి ఉన్నామా లేదనేది ఈ మాట ద్వారా పరీక్షించుకోవాలండి. ఎందుకంటే ప్రతి గుడ్ ఫ్రైడే రోజు మనం ఇట్లా మాటలు జ్ఞాపకం చేసుకుంటాం, యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాటలు. మరలా సంవత్సరం అయిపోద్ది. కానీ అటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నామా లేదా పరీక్ష చేసుకున్నప్పుడు ఆ ప్రకారంగా నడిచినప్పుడు ఏమైందండి, ఆయన పలికిన మాటకి ఒక విలువ అనేది దక్కిద్ది అనమాట. మనం ఆ రీతిగా చేయలేదనుకోండి, ఇంకా ఆయన పలికిన దానికి మనం వ్యర్థం చేసినట్లు అవుతుంది. అలా అని చెప్పేసి మనం గొప్పవారమని అంటలేదు, మనం బలహీనులు కాబట్టి ఆయన వచ్చారు. మనం చేయటానికి ప్రయత్నం చేయాలి, దేవుని సహాయం వేడుకుంటూ నిత్యం. అప్పుడు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకి సహాయం చేస్తూ మనం నడిపిస్తూ వస్తారు. ఇంకా కొన్ని మాటలు చూద్దాం మనం. తల్లిదండ్రులకు విధేయులై ఉండాలంటే కూడా మరి ఎట్లా అనేది అక్కడ ఎపిసి పత్రిక 6:1 చదవండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. చూడండి, తల్లిదండ్రులకు విధేయులై లోబడి ఉండాలి. ఇది ఎవరు అనుగ్రహించిన ధర్మం అండి? దేవుడు తెలియపరిచిన ధర్మమే. మరి ఇటు ధర్మము కలిగి ఉన్నామా లేదా పరీక్ష చేసుకోవాలి. ఇవాళ దేశం అంతటా చూస్తున్నాం మనం తల్లిదండ్రుల విషయంలో. కొంతమంది తల్లిదండ్రులు అనాథాశ్రమంలో వదిలేసి వెళ్తున్నారు. కొంతమంది అయితే వారిని సాతాను ప్రేరేపించిన రీతిగా కొట్టడం కానివ్వండి, అనేక చిత్రహింసలకు పాల్పడుతున్నారు. అయితే దేవుడు మనకి ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చారు. ఏంటి ఆధిక్యత అంటే, అంత గొప్ప మనము తీసివేయనటువంటి ఆ యొక్క పాప భార్యను ఆయన తీసివేయటానికి ఆ శిలువ మీద ఉండి కూడా ఆయన పలుకుతున్న మాటలో 3వ మాట ఏంటంటే బాధ్యత. తల్లి పట్ల బాధ్యత. ఆ జరుగుతున్న శిలువ కార్యం అంతా కూడా ఆ తల్లిగారు చూస్తున్నారు అక్కడ. చూస్తున్నప్పుడు చెప్తున్నాను అనమాట యేసుక్రీస్తు ప్రభువారు, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని శిష్యుని చూచి అన్నాడు. తర్వాత తల్లిని చూసి ఇదిగో నీ కుమారుడు అని చెప్పి తెలియపరుస్తూ వచ్చారు. తర్వాత మనకు మరి మనం భయపడాలన్నా కూడా తల్లిదండ్రుల పట్ల ఎటువంటి భయం కలిగి ఉండాలి. లేవియా కాండము 19:3 చదవండి ఒకసారి. లేవియా కాండం 19:3. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలను. మనలో ప్రతివారు ఏం చేయాలంటండి? తల్లికి తండ్రికి ఇద్దరికి భయపడాలి. దేవుడు మొట్టమొదటిగా తల్లికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. తల్లి తర్వాత తండ్రికి అన్నమాట. ఇద్దరిని మరి మనకి ఇచ్చారనమాట. అంటే మనం ఎట్లా వారి పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు మనం ఏ రీతిగా ఫలిస్తాం అనేది కూడా మనం ఈ మాట ద్వారా అర్థం చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుందండి. తర్వాత కొలస్సీ పత్రిక 3:20 కూడా చదవండి. పిల్లలారా, అన్ని విషయములలో తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. అన్ని విషయాల్లో కూడా ఏం చేయాలంట? తల్లిదండ్రులను బట్టి నడవాలంట. ఇది ప్రభువు మెచ్చుకొనదగినది. ఈ రీతిగా ఎన్నో గొప్ప మాటలు దేవుడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి మనం ఏదైతే చేయలేనటువంటి పరిస్థితుల్లో మనము పాపానికి బానిసలు అయ్యామో, ఆ పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారు వచ్చి ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించి మన కోసం ఆయన ఈ దినాన శిలువ మీద చనిపోయారు. ఇప్పుడు ఆయన తిరిగి రాబోతూ ఉన్నారు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం అనేది పరీక్షించుకోవాలండి. ఎందుకంటే మనకి ప్రతి వారము కూడా ఆరాధన వాక్యంలో వింటాము. తర్వాత గృహ కూడికల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క శిలువని తెలియపరచకుండా వాక్యం చెప్పి రాకూడదు. ఎందుకంటే ఆయన గురించి తెలియపరిచినప్పుడు అక్కడ ఉన్న వారికి సువార్త కూడా తెలియపరచబడింది అనమాట. కాబట్టి ఈ రోజు ఎట్లా ఉన్నాం అనేది మనం ఒకసారి పరీక్షించుకొని, ప్రకటన గ్రంథంలో అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు, అది యోహాను గారి ద్వారా, ఆయన రాజులో రాజుగా ప్రభువులో ప్రభువుగా రాబోతావు అన్నాడు. ఈ మాటలను బట్టి మనం మరి ఏ రీతిగా ఉన్నాం అనేది ఒకసారి పరీక్షించుకొని చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి.
ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి యేసయ్య మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమైన ఆయన 2000 సంవత్సరాలకి పూర్వమే మీరు ఈ లోకానికి వచ్చి మా అందరి జీవితాల కోసము మరి సంరక్షకుడు లేకపోవటం, మధ్యవర్తి లేకపోవటం మీరు చూస్తూ వచ్చారు. ఎఫెసీ పత్రికలో అంటారు, మునుపు దూరస్తులుగా ఉన్నాము, ఇప్పుడు మనము క్రీస్తు యేసు వారి యొక్క రక్తము ద్వారా సమాధానపరచబడ్డాము అనే వాక్యము నెరవేర్పు ద్వారా తండ్రి, మాకును మీకును ఉన్న మధ్య గోడను పడగొట్టడానికి మీరు ఈ లోకానికి వచ్చి మా నిమిత్తము ఆ కలువరిలో తండ్రి మీరు చేసినటువంటి త్యాగం ఎంతో గొప్పది నాయన, మరువలేనటువంటి తండ్రి. నిజమే, ఏదైనా ఒక జబ్బు వస్తేనైనా కొంతమేర డబ్బులతో బాగే రావచ్చు, కానీ మరి మా లోపల తినొద్దన్న పండు తిన్న తర్వాత వచ్చిన పాపాన్ని తీసివేయటానికి మా చేతగానప్పుడు మీరు ప్రియకుమారుడుగా వచ్చి, ఏ లోపం లేనటువంటి మీరు అన్యాయపు తీర్పు పొంది తండ్రి చిత్తం ద్వారా నా తండ్రి ఆ సిలువకు అప్పగించబడి అంత భారమైన సిలువ తండ్రి మోస్తూ వెళ్ళి నాయన, అంత హింస పెడుతున్నా కూడా ఎవరిని ఒక మాట కూడా అనకుండా అంత విధేయత చూపి మూడో మాటగా తల్లి బాధ్యతను కుమారుడికి అప్పగించి, కుమారుడి యొక్క బాధ్యతను తల్లికి అప్పగించి నాయన మీరు కొన్ని గంటల్లో చనిపోతారు, ఆల్రెడీ చనిపోయారు, తిరిగి రాబోతూ ఉన్నారు. ఈ యొక్క మాటలు జ్ఞాపకం చేసుకున్న మేము నా తండ్రి ఇట్టి అనుభవంలో ఉన్నామో లేదని పరీక్షించుకొని, నిజమే తండ్రి మా యొక్క వ్యక్తిగత జీవితాల్లో కానివ్వండి, కుటుంబంలో తండ్రి తల్లిదండ్రులు ఎంత ప్రాముఖ్యమైన వారో తెలుసుకొని తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి నాయన మేము ఈ లోకాన్ని విడిచి వెళ్ళేంత వరకు కూడా మీరు తెలియపరిచిన రీతిగా నడవగలుగుటకు కావాల్సిన సహాయం మాకు అనుగ్రహించమని, ఈ దినాన్ని చూడలేక ఎంతమంది ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు, కానీ మేమైతే మీరు ఇచ్చిన కృపను బట్టే ఇక్కడ నిలబడి ఈ రోజు ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించగలుగుతున్నాం. అయ్యా, అట్టి మహా గొప్ప భాగ్యం మేము మరవలేని తండ్రి, మీకు వేల కొలది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. మరి ఈ దినాన్ని కూడా నా తండ్రి మిస్ అయిపోయినటువంటి వారు ఈ దినాన మా యొక్క బెరక సంఘానికి సంఘస్థులుగా రాలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా దయతో జ్ఞాపకం చేసుకొని క్షమించి వారికి నా తండ్రి అర్థమయ్యే రీతిగా మీరు మాట్లాడి వారిని ప్రేరేపించి వారు నా తండ్రి కోడికలు ఎప్పుడు మిస్ కాకుండా ఉండటకు సహాయం చేసి ముందున్న మాటల్లో కూడా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి యొక్క శక్తి కలిగిన నామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదామండి. యవనస్తులు వచ్చి ఒక పల్లవి చరణం పాడతారు, తర్వాత కూర్చుందాం. ప్రైజ్.